అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించారు మంత్రులు దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్. 2.5 ఏళ్లలో ఆరోగ్య శాఖలో దాదాపు 13,000 పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రోజునే నియామక పత్రాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి. రోగులకు వైద్య సేవలు అందించడంలో నర్సులది ప్రత్యేక పాత్ర అని చెప్పారు. అనుక్షణం రోగికి అందుబాటులో ఉంటూ వారి రోగాన్ని నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక పవిత్రమైనటువంటి సేవా దృక్పథంతో పేషెంట్ ఏ కండిషన్ లో ఉన్నటువంటి కనీసం ఆలోచన కూడా చేయకుండా అత్యవసరమైనటువంటి సర్వీస్ ఇచ్చేటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది మీరు ఈరోజు ఎంచుకున్నటువంటి నర్సుల వృత్తి. వాస్తవంగా డాక్టర్ డయాగ్నోస్ చేసి మందు ఇచ్చినప్పటికీ మందు విజిబుల్ కాదు, అది మందు శరీరంలోకి వెళ్ళిపోయి ఆ ఎఫెక్ట్ ఉండొచ్చు. కానీ మనం ఇచ్చేటువంటి సర్వీస్ ద్వారా విజిబుల్ గా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మందు ఎంత పనిచేస్తుందో నర్సులు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఆ ఆప్యాయత మున్నాబాయి ఎంబీబీఎస్ లాగా మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ పేషెంట్ కు సంబంధించినటువంటి అన్ని రకాల ఆలోచనలకు దూరంగా ఉంటూ మీరు ఇచ్చేటువంటి ఒక ప్రేమ ఆప్యాయత, తెల్ల బట్టలు వేసుకొని మీరు మనసును కూడా అంతే ఒక తెలుపుతోటి ఈరోజు మీరు ఇచ్చేటువంటి చికిత్స వేల లక్షల మంది ప్రాణాలకు ఆధారమైంది. వాళ్ళు పునర్జన్మ పొందినారు, అందుకే వాళ్ళు తల్లిగా భావించే పరిస్థితిలో